జీవాహారము అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుంచి 75వ వచనం వరకు. ఇక్కడ మనము చూచినట్లయితే జకరియా దేవుణ్ణి స్తుతించడం మనము చూస్తాం. 68వ వచనం నుంచి 75వ వచనం వరకు కూడా ఆయన విమోచన క్రయధనముగా ఉన్నారని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. విమోచించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారని ఇక్కడ దేవుణ్ణి ఆయన స్తుతించడం మనము చూస్తాం. అదే విధముగా మనం చూచినట్లయితే శత్రువుల నుండి అలాగే ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించడానికి దేవుడు వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మన శత్రువుల నుంచి అలాగే మనని ఎందరైతే ద్వేషిస్తున్నారో వారందరి నుంచి కూడా మనని తప్పించడానికి ఆయన వచ్చి ఉన్నాడని మరి ఆది నుండి కూడా ప్రవక్తలు ఏదైతే చెప్పి ఉన్నారో ఆ ప్రవచనములన్నీ కూడా దేవుడు నెరవేర్చి ఉన్నాడని మరి అబ్రహాముకి వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడని దేవుణ్ణి ఆయన స్తుతించడం మనము చూస్తాం. నిజమే కదా, మన జీవితంలో కూడా మరి శత్రువుల నుంచి అలాగే మరి దుష్టుల నుంచి అపవాది నుంచి విడిపించడానికి మరి ఎవరికి కూడా సాధ్యము కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యము. ఇక్కడ కూడా జకరియా దేవుణ్ణి అలాగునే స్తుతిస్తున్నాడు. మరి ఒక వచనంని మనం చూచినట్లయితే 75వ వచనంలో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరి పరిశుద్ధముగా నీతిగా జీవించడానికి దేవుడు రక్షణను దయచేసి ఉన్నాడు. రక్షకుడిగా ఆయనను ఉద్భవించింది మరి పాపులని పరిశుద్ధులుగా మార్చడానికి, ఆ పరిశుద్ధులకు మరి నిత్య జీవమును దయచేయడానికి దేవుడు వచ్చి ఉన్నాడని, ఆయన ప్రవచనములు నెరవేర్చి ఉన్నాడని, ఆయన రక్షకుడుగా రక్షించడానికే మరి దిగి వచ్చి ఉన్నాడని ఇక్కడ జకరియా స్తుతిస్తున్నాడు. మరి ఈరోజు ఉదయకాల సమయమున నీవు వాక్యము వింటున్నావు, నీవు ఒక స్తుతించే క్రైస్తవుడిగా ఉన్నావా? దేవుడు జీవితంలో ఎన్నో కార్యములు చేసినప్పుడు నీవు స్తుతించేవాడుగా స్తుతించే దానిగా నీవు ఉన్నావా అనేది ఉదయకాల సమయమున దేవుడు నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. మరి మనకి కూడా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దూతలతో అనునిత్యం స్తుతింపబడుచున్న మా దేవ, మా రక్షక, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, జకరియా మిమ్మల్ని స్తుతించినట్టుగా దేవ ఎందరైతే వాక్యము విని ఉన్నారో మీరు మాకు దయచేసిన రక్షణను బట్టి ప్రతిదినము స్తుతించేవారుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.